భుజం నొప్పి గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మామూలుగా భుజం నొప్పి అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కామన్గా వస్తూ ఉంటుంది. సో ఎక్కువగా పెద్దవాళ్ళలో ముఖ్యంగా షుగర్ పేషెంట్స్, థైరాయిడ్ పేషెంట్స్, హార్ట్ పేషెంట్స్లో భుజం నొప్పి ఎక్కువగా ఉంటుంది. సో భుజం నొప్పి ఎక్కువగా పెద్దవాళ్ళలో మెయిన్ రావడానికి కారణం ఏంటి అంటే ఫ్రోజన్ షోల్డర్ అంటాము. ఫ్రోజన్ షోల్డర్ అనేది ఏం లేదు. ఫ్రోజన్ షోల్డర్ అంటే మనకు భుజం చుట్టూరు పొర ఉంటుంది, దాన్ని క్యాప్సూల్ అంటాము ఇంగ్లీష్లో. సో ఆ క్యాప్సూల్ టైట్ అయినప్పుడు ఫస్ట్ పెయిన్తో స్టార్ట్ అయ్యి తర్వాత మూమెంట్స్ రెస్ట్రిక్ట్ అయిపోయి తర్వాత మళ్ళీ పెయిన్ ఎక్కువగా సివియర్ అయిపోయి ఎక్కువగా ట్రీట్ చేసుకోకపోతే ఇంకా పెయిన్ ఎక్కువగా సివియర్ అయిపోయి దగ్గరికి వస్తూ ఉంటారు. సో భుజం నొప్పి ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది ముఖ్యంగా షుగర్ పేషెంట్స్లో, థైరాయిడ్ పేషెంట్స్లో, హార్ట్ పేషెంట్స్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. అట్లాగే సెకండ్ మోస్ట్ రీజన్ రొటేటరీ కఫ్ మజిల్స్ అని ఉంటాయి. అవి 4 రొటేటరీ కఫ్ మజిల్స్ ఉంటాయి. సూప్రాస్పైనేటర్స్, ఇన్ఫ్రాస్పైనేటర్స్, సబ్స్కాపులారిస్, టెరిస్ మైనర్ ఉంటుంది. సపోజ్ ఇది ఒక 3D మోడల్ అనుకోండి షోల్డర్. దీనికి లోపల నుంచి నరాలు వచ్చి ఈ బయట ఎముక దగ్గర అటాచ్ అవుతాయి. ఈ మెయిన్ నరాల ఫంక్షన్ ఏంటి అంటే చేయి పైకి ఎత్తడానికి, రొటేషన్ చేయడానికి ఉపయోగపడుతుంటాయి. సో ఈ నరాలు కట్ అయినప్పుడు మనకు చెయ్యి పైకి లేకపోవడము, పెయిన్ రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇది కూడా యంగ్ పీపుల్స్లో ఏదైనా ట్రామాటిక్ ఇంజురీ అయినప్పుడు ఎక్కువ కట్ అవుతూ ఉంటాయి. అట్లాగే పెద్దవాళ్ళల్లో డీజనరేటివ్ టియర్స్ అంటాం, అంటే అవి నరాలు మెత్తబడిపోయి లావుగా ఉండాల్సినంత సన్నగా అయిపోయి ఒత్తుకొని కట్ అయిపోతూ ఉంటాయి. వాళ్ళకి ఇంజురీ అవసరం లేదు. ఒక ప్రోగ్రెసివ్గా నొప్పి స్లోగా స్టార్ట్ అయ్యి చేయి పైకి లేకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకొక కొన్ని రీజన్స్ ఏంటంటే స్లాబ్ టైర్స్ అంటాము. ఎక్కువగా ఇంజరీస్, స్పోర్ట్స్ ఇంజరీస్ పీపుల్స్లో క్రికెట్ ఆడే వాళ్ళలో, త్రో చేసే వాళ్ళలో స్లాబ్ టైర్, ఈ బైసెప్స్ టెండన్ అనేది లోపల గ్లీనాయిడ్ దగ్గర అటాచ్ ఉంటుంది, దాని చుట్టూరు టైర్స్ అవుతూ ఉంటాయి. అట్లాగే వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఇంకొకటి ఏంటంటే షోల్డర్ డిస్లొకేషన్స్. అంటే బాలు కప్పులో నుంచి బయటకు వచ్చినప్పుడు షోల్డర్లో లోపల ఉన్న గ్లీనాయిడ్ చుట్టూరు లేబ్రమ్ అనేది పొర అనేది చినిగిపోతూ ఉంటుంది. అప్పుడు మళ్ళా రికరెంట్గా షోల్డర్ డిస్లొకేషన్స్ రావడానికి ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ రీజన్. సో ఇవి మెయిన్ మోస్ట్ కామన్ రీజన్స్ ఆఫ్ షోల్డర్ పెయిన్. సో ఇవన్నిటిని కూడా నెగ్లెక్ట్ చేసి అట్లాగే ఉంటే పెయిన్ ఇంకా సివియర్ అయిపోతూ ఉంటుంది, రాత్రి పూట నిద్ర పట్టదు. సో వీటికి అన్నిటికీ ట్రీట్మెంట్ ఏంటి అంటే ఫస్ట్ దగ్గరున్న ఆర్థోపెడిక్ సర్జన్ని కన్సల్ట్ అవ్వడం. థ్యాంక్ యూ.